సిటీ రోడ్లపై కూల్గా ప్రయాణం చేసేందుకు ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ మెట్రో లగ్జరీ బస్సుల సేవలు ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుల సమాచారం తెలిపేందుకు సిటీలో 100 ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. సీఎం వెంట కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ పండుగ వరకు మాకు కొద్దిగా అసౌకర్యమైన పర్వాలేదు, కానీ సమ్మె మాత్రం ముగించదు సార్ అని చెప్పారు. మీరు కూడా అట్లానే మడమ తిప్పకుండా బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఉధృతంగా సమ్మెలో పాల్గొన్నారు. మీలో ఒకటిగా తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఊరికే తీయటి మాటలు కాదు. రవాణా శాఖ ఎండి గారు, ఆర్టీసీ ఎండి గారు, జాయింట్ ఎండి రమణారావు గారు, మంత్రి మహేందర్ రెడ్డి గారు నాకు ఇప్పుడే చెప్పినారు. సకల జనుల సమ్మెను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్పెషల్ ఇంక్రిమెంట్, తెలంగాణ ఇంక్రిమెంట్ ఏదైతే ఇచ్చినామో ఈ రోజు నుంచే మన తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది 18-20 కోట్ల భారం ఆర్టీసీ మీద పడుతుంది. కానీ ఆర్టీసీ మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని, ఈ సొమ్మును ఆర్టీసీకి సమకూరుస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మొన్న సమగ్ర సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రోజు మీకు సెలవు ఇవ్వలేదు. ప్రపంచం అందరికి ఇచ్చినారు కానీ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వలేదు. ఆ రోజు కూడా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉందని చెప్పి నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. 10,300 బస్సులతోని భారతదేశంలోనే 3వ అతిపెద్ద రవాణా సంస్థ. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫ్లీట్ ఓనర్సు చాలా చాలా తక్కువగా ఉంటారు. ప్రతిరోజు 90 లక్షల పైచిలకు ప్రయాణికులను ఒక చోటు నుంచి మరొక చోటుకి సురక్షితంగా, సుభిక్షంగా, సౌకర్యంగా చేరవేసే గొప్ప సంస్థ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. బాధ్యత కలిగినటువంటి, సామాజిక బాధ్యత ఉన్నట్టుగా నెరవేర్చాలనుకునే చిత్తశుద్ధి ఉండే ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించడం ప్రభుత్వానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న అంశమైనా, కొన్ని సందర్భాల్లో నష్టాలు వచ్చినా తప్పకుండా అది సామాజిక బాధ్యత. దాన్ని మనం చాలా చక్కగా నెరవేరుస్తూ ఉన్నాం. ఇది మా ఆర్టీసీ అధికారులు, కార్మికులు మీ చెమట చుక్కల ఫలితమే 90 లక్షల మంది ప్రయాణికులు ఒక చోటు నుంచి ఒక చోటకు సురక్షితంగా చేరుతా ఉన్నారు. దానికి కూడా మీ అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. పూర్ణచంద్రరావు గారు ఇప్పుడే మనవి చేసినారు, రివ్యూ మీటింగ్లో అనుకున్నామని. రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మినిస్టర్ గారు కూడా ఉన్నారు. గతంలో 3 సంవత్సరాలు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసినాను. ఆ సందర్భంలో నేను బాధ్యతలు చేపట్టినప్పుడు దాదాపు 11 కోట్ల నష్టాలలో ఆర్టీసీ ఉండే. అఫ్కోర్స్ అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ, ఇప్పుడేమో టీఎస్ఆర్టీసీ. ఆ రోజు 11 కోట్ల నష్టాలలో ఉన్న సంస్థను రవాణా శాఖ, ఆర్టీసీ అందరం కూడా కలిసి ఒక కుటుంబంలాగా వ్యవహరించి అక్రమ రవాణా అరికట్టి, లారీల రవాణా అరికట్టి బస్సుల యొక్క ఆదాయాన్ని పెంచినాం. తద్వారా ఆర్టీసీ 12.5 కోట్ల లాభాల్లోకి తీసుకొని రాగలిగినాం. మీరు అనుకుంటే, మీరు పట్టుబడితే చాలా అద్భుతాలు మీరు చేయగలుగుతారు. ఇది మన సంస్థ, 60,000 కుటుంబాలు ఉపాధి ఇచ్చే సంస్థ, 90 లక్షల మందిని చేరవేసే సంస్థ. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ రంగంలో చాలా తక్కువగా ఉంటాయి. మీ అందరికి తెలుసు, కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశంలో ఈరోజు ఇట్లాంటి వాటన్నిటిని వదిలించుకుంటా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు దండగా, ఎందుకు వాళ్ళ వాళ్ళని బతకనియండి, ప్రైవేట్కి ఇచ్చేయండి అంటా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రశ్న లేదు. ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఖచ్చితంగా ఈ సంస్థ ఇంకా పెరగాల, ఇంకా బాగా వృద్ధి చెందాల, ఇంకా ముందుకు పోవాలా. కొద్ది రోజులలో ఎండి గారితో, జేఎండి గారితో, ఉన్నతాధికారులతో, యూనియన్ నాయకులతో, రవాణా సంస్థలు ఎన్నైతే యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్ల నాయకులతోని
నేను సమావేశం ఏర్పాటు చేస్తాను. ఒక పూట మనం కూర్చుందాం, రవాణా శాఖ కమిషనర్ గారు కూడా రమ్మందాం, అందరం ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దాం. నాకు సంపూర్ణమైన నమ్మకం మీ మీద ఉంది. మీరు పట్టుబడితే జట్టు కడితే 100% లాభాలు తెచ్చేటువంటి శక్తి కూడా నైపుణ్యం కూడా మీకు ఆర్టీసీ కార్మికులకు ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మధ్యనే 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటి పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్లకు 25,000 కిలోమీటర్లు పాత తారు రోడ్లన్నీ కూడా రెన్యువల్స్ కోసం ఆదేశాలు ఇచ్చినాం. రాబోయే 15 రోజులలో బ్రహ్మాండంగా ఆ 25,000 కిలోమీటర్ల యొక్క రోడ్లు మొత్తం ఉన్నగా అద్భుతంగా మీరు చూడబోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు ఆర్ఎండ్బి కలిపి దాదాపుగా 10,000 కిలోమీటర్లు కొత్త రోడ్లు తీసుకోవడానికి 149 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. వాటి పనులు కూడా త్వరలో జరగబోతూ ఉంటాయి. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రం అనే పేరు భారతదేశంలో ఒక సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు గ్రామీణ ప్రాంతాలలో పల్లె వెలుగు పేరు మీద మరో పేరు మీద గ్రామీణ ప్రాంతాలకు బస్సులు చాలా నడుపుతారు. నాకు తెలుసా విషయం. అక్కడ ఉండే రోడ్లు సరిగ్గా లేక కూడా అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. 600 కోట్ల రూపాయలతోని కిలోమీటర్కు 3 లక్షల రూపాయల ఖర్చు చొప్పున దాదాపు 20,000 కిలోమీటర్ల మట్టి రోడ్లు మొరం రోడ్లను కూడా గుర్తించి మంజూరు కూడా చేయడం జరిగింది. ఆ రోడ్లు కూడా గ్రామీణ ప్రాంత రోడ్లు కూడా చాలా చక్కగా ఉంటాయి. రాబోయే నెల 15 రోజులలో ఆ రోడ్లన్నీ శుభ్రం అయిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణలో రైల్వే లైన్లు తక్కువ కాబట్టి ఆర్టీసీ మీదనే ప్రజలు అతి ఎక్కువ ఆధారపడేటువంటి సంస్థ. ప్రజలకు ఉన్నటువంటి ముఖ్యంగా నిరుపేదలకు ఉన్నటువంటి ఏకైక రవాణా సౌకర్యం కలిగిన వాళ్ళ కార్లు ఉంటాయి, జీబులు ఉంటాయి, ఇంకా వేరే వేరే వాహనాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా ఇది పేదవాళ్ళ కోసం ఉన్న సంస్థ. రెండవ విషయం కూడా మీకు నేను చెప్పాలి. ఆర్టీసీ ఒక మాస్ ట్రాన్స్పోర్టర్. మాస్ ట్రాన్స్పోర్టర్ అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హైదరాబాద్ లాంటి నగరంలో ట్రాఫిక్ సమస్యలు పోవాలి. ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే మనల్ని కాపాడేటువంటి ఏకైక సంస్థ టీఎస్ఆర్టీసీ మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నా. బ్యాంకాక్లో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి. ట్రాఫిక్ గ్రిడ్ లాక్ అంటారు. అంటే ఒక పట్టణంలో ఉండేటువంటి వాహనాలన్నీ ఆ పట్టణంలో ఉండే రోడ్ల మీద వరుస క్రమంలో ఒకదానికి ఒకటి నిలబెడితే రోడ్ల జాగా లేదనుకోండి, దాన్ని గ్రిడ్ లాక్ అంటారు. మన హైదరాబాద్ నగరం ఎప్పుడో 10 ఏళ్ల కిందనే గ్రిడ్ లాక్ అయిపోయింది. జాగా లేదు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. పెళ్లిలకు పోతూ ఉంటాం, 5 నిమిషాలు పెళ్లిలో ఉంటాం, 2.5 గంటలు రోడ్డు మీద ఉంటాం. జంట నగరాల్లో ఈరోజు పెళ్లికి పోవాలంటే ఒక పనిష్మెంట్ లాగా అయిపోయింది. కాబట్టి ఈ సమస్యలు అధిగమించాలంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పినారు. బ్యాంకాక్లో కూడా నిపుణులు మొత్తం రవాణా రంగ నిపుణులు ప్రపంచ రవాణా రంగ నిపుణులు సమావేశమై తేల్చిన అంశం ఏంటంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఆర్ ద ఓన్లీ గో. ఒక ఎవరి కారు వాళ్ళు తీసుకొని పోవడం, ఎవరి బైక్ వాళ్ళు తీసుకొని పోవడం కాకుండా ఒక లిమిట్ వరకు వాటిని రానిచ్చి అక్కడి నుంచి ఆఫీసులకు పోయినా, సినిమాలకు పోయినా, స్కూళ్ళకు పోయినా, ఇంకా ఇతరత్ర ఎక్కడికి పోయినా కూడా రవాణా మాస్ రవాణా ప్రజలు ఎక్కువగా ప్రయాణించేటువంటి బస్సులలో ప్రయాణించడమే క్షేమం అని చెప్పినారు. మనం చాలా గర్వంగా, నేను చాలా చోట్ల చెప్పిన, అఖిల భారత స్థాయిలో కూడా చెప్పిన, ఈరోజు కూడా గర్వంగా చెప్తా ఉన్నా, అతి తక్కువ ప్రమాదాలతోని రవాణా సంస్థ ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ ఆర్టీసీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన పద్ధతిలో చాలా ఆర్టీసీ బస్ ఎక్కినామంటే హాయిగా నిద్రపోవచ్చు, మాకు ప్రమాదం జరగనటువంటిది ఉంటుంది. హకీంపేటలో ఉండేటువంటి ఆ సిమ్యులేటర్స్ ట్రైనింగ్ కూడా ఆ రోజుల్లో నేను స్వయంగా చూసినాను. మళ్ళీ ఎప్పుడో వస్తూ పోతూ తప్పకుండా దాన్ని సందర్శిస్తాను. ఇంకా ఉత్తమమైన శిక్షణ మన డ్రైవర్లకు ఇచ్చుకుందాం. సంస్థలో పెంపొందించాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా చేయించుకుందాం. పూర్ణచంద్రరావు గారికి, రమణారావు గారికి నాది ఒకటే విజ్ఞప్తి. మీలో కూడా చాలామంది మహిళా సిబ్బంది ఉంటారు. మీ డిపోలలో, మీ పెద్ద పెద్ద బస్ స్టాండ్లలో ఖచ్చితంగా మహిళల కోసం సపరేట్ లంచ్ రూములు మీరు ఏర్పాటు చేయాలి. మహిళా కార్మికులకు ఆ వస్తువులు పెట్టాలి. కార్మికులను ఒక అరగంట ఎక్కువ పని చేయమంటే చేస్తారు, కానీ వాళ్ళకి సదుపాయాలు మంచి పద్ధతిలో
టాయిలెట్స్ కానీ లంచ్ రూములు కానీ వాళ్ళు మార్చుకోవడానికి కానీ ఆ సదుపాయాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎంత మంచిగా ఉంటే కార్మికులు అంత బాగా పనిచేస్తారని కూడా మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.